హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా భద్రకాళి ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి, టు ఆల్ ఆర్ జర్నలిస్ట్ అండ్ యంగ్ యూట్యూబర్స్ అందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్. సో ముందుగా విజయ్ యాంటోనీ గారి భద్రకాళి, దిస్ ద 25th ఫిలిం. హార్టియస్ట్ కంగ్రాచ్యులేషన్స్. 25 సినిమాలు పూర్తి చేసుకొని మమ్మల్ని అందరినీ సూపర్గా ఎంటర్టైన్ చేసినందుకు అండ్ మీరు ఎంచుకునే కథలు, కథనాలు, మీరు ప్రజెంట్ చేసే క్యారెక్టరైజేషన్స్, మీరు చూపించే ఎమోషన్స్ అన్నీ మేము ఎంజాయ్ చేస్తూ వచ్చాం. అండ్ అడ్వాన్స్గా మా విజయ్ యాంటోనీ గారికి హ్యాపీయెస్ట్ బర్త్డే. సో ఇలానే మీరు ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, హ్యాపీగా హెల్తీగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఎప్పుడు కూడా న్యూ కాన్సెప్ట్స్తో ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అండ్ రీసెంట్గా మార్గన్ చూసాం, ఆ ట్విస్ట్లు టర్న్స్ ఇంకా ఆ సినిమా నుంచే బయటికి రాలేదు. ఈలోపు భద్రకాళి అని మరొక అద్భుతమైన కాన్సెప్ట్తో మా ముందుకు రాబోతున్నారు. సో September 5th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. మీరా విజయ్ యాంటోనీ గారు ప్రెజెన్స్, శరవణంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ గారు ప్రొడ్యూసర్గా, షెల్లి గారి సినిమాటోగ్రఫీలో, విజయ్ యాంటోనీ గారి మ్యూజిక్లో, అరుణ్ ప్రభు గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా విజయ్ యాంటోనీ గారిని, తృప్తి రవీంద్ర గారిని, వాగై చంద్రశేఖర్ గారిని, ఇలా చాలామంది అద్భుతమైన ఆర్టిస్ట్ని చూడబోతున్నాం. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్ని ఒకసారి చూసేద్దాం. హియర్ వి గో, భద్రకాళి టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, దట్స్ అ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రామిసింగ్ టీజర్ ఆఫ్ భద్రకాళి. ఎప్పుడు కూడా న్యూ కాన్సెప్ట్స్తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమాలో కూడా చాలా కొత్త కథ ఉండబోతుందని అర్థమైపోయింది. ట్విస్ట్లు టర్న్లు బోలెడని ఉండబోతున్నాయి. అండ్ ఆయన క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయని. అండ్ విజయ్ యాంటోనీ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక తెలియని మెసేజ్ ఉంటుంది, కొత్త కాన్సెప్ట్ ఉంటుంది అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో September 5th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. అండ్ తెలుగులో ఏషియన్ షూరేస్ నుంచి ఈ సినిమా రిలీజ్
రాబోతుంది, సపోర్టెడ్ బై స్పిరిట్ మీడియా అండ్ బై రానా దగ్గుపాటి గారు, మీరా విజయ్ ఆంటోనీ గారు ప్రెజెన్స్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ గారి అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో, షెల్లి గారి అద్భుతమైన విజువల్స్తో, విజయ్ ఆంటోనీ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్లో, అరుణ్ ప్రభు గారి డైరెక్షన్లో సెప్టెంబర్ 5వ తారీఖున భద్రకాళిని మనం థియేటర్స్లో చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ఎస్, సో మీ అందరికీ టీజర్ ఎలా అనిపించింది? ఒక్కసారి విజయ్ ఆంటోనీ గారి కోసం గట్టిగా క్లాప్స్ కొడదాం. 25 సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క సినిమా నుంచి ఇంకొక సినిమాకి కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ కొత్త కొత్త కథనాలు మనకు అందిస్తూ స్పెషల్గా బిచ్చగాడు ద్వారా మన తెలుగు వారందరికీ దగ్గరైపోయి ఇప్పుడు మన తెలుగు హీరోలాగానే మనలో కలిసిపోయి అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి విజయ్ ఆంటోనీ గారికి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు టు ద టీజర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ భద్రకాళి. సో ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఓకే, హియర్ we welcome producer and distributor ధనంజయన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome ధనంజయన్ గారు on stage please. And now let me invite producer of this film రామాంజనేయులు జవ్వాజీ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our beautiful heroine తృప్తి రవీంద్ర గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Here we welcome తృప్తి గారు on stage please. Now let me invite our extremely talented director అరుణ్ ప్రభు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our hero విజయ్ ఆంటోనీ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. 25 సినిమాలతో మన అందరినీ నవ్వించి ఏడిపించి బాధ పెట్టి ఎంటర్టైన్ చేశారు. అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. యా యూ ఆర్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ యూ. అడ్వాన్స్గా మరొకసారి బర్త్డే విషెస్ తెలియజేస్తూ అండ్ ఇప్పుడు సురేష్ బాబు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And a group picture for media. ఓకే, సో మీదొక వస్తువు మా దగ్గర మీరు పోగొట్టుకున్నారు, అది మీదేనా కాదా మాకు చెప్పాలి మీరు. ఓకే, ప్లీజ్ ప్లీజ్ టేక్ దిస్. Thank you so much. Finally, also I'll be talking one more time. This is after the success of Margan, I am talking to you. Thank you so much for making my movie a successful movie, sir. And thank you, sir. Thank you. The Margan movie is still running in theaters, and thank you so much for supporting me in that movie. That movie is going to get the movie is finally going to come in OTT in another 2 days. I think 24th night it is coming. Yeah, tomorrow night it is going to be coming in Amazon Prime. To start this movie, Bhadrakali's promotion, I wanted to create a big noise. I really don't know how to create a big noise. So finally, I have used one technique to produce a big noise. Could you please give me that gun? Yes, sir. Yes, yeah, this. So we are going to create a big noise today. Sir, please, could you please hold this, sir? Please, you are going to fire now. Please, sir. Please. One noise. I said we have loaded bullet. By chance, if somebody goes. No, nothing, sir. It is. Yeah. Sir is going to fire now. So we are going to open this Bhadrakali with a big bang. Sir, we have loaded gun. Yes, sir. It's a loaded bullet. No, with a dummy bullet only, sir. It will produce. Sir. So we are starting Bhadrakali's promotion with a very big bang noise. Okay. Sir is doing it. So be careful, sir. Be careful. Yes. Ready? Loaded only, no? Camera. 1 second. Bullet.
One second, yeah. Could you point this camera people, sir? So whom do you want to point? You? See, no, sir, no, sir. Yes. Yeah. Sir, cameraman, sir. Sir, who wants this bullet? Camera or? Yes. Ready, sir. For my next movie, I'll come with a machine gun, okay? Sir, please tell some few words about this gun shoot, sir. What gun shoot, sir? I don't. If anything happens beyond this, not my responsibility, it's his responsibility and his team's responsibility. Like the film is their responsibility. A dummy bullet only? No? Who is the gun property? Are you sure? Are you sure? Dummy? Who is the person? Dummy. Are you sure? Promise? Promise. Yeah, promise. Dummy only. Center camera, sir. Center camera. One. Yeah, okay. Thank you. So now, I'm going to shoot my director. so, so you want big gun or small gun? Which gun you want? Shall we shoot producer or director? He is a producer. He is my director. Whom can I? Shall I shoot producer? Yes. Heroine. Yes. Tripti, please come here. Yes, sorry, sir. No, don't. Please, come here. Come front. Which is your favorite pose, sir? Is it okay? Okay. Tripti, ready? 1, 2, yeah. Are you okay? Thank you. Next, sir, whom do you want to kill, sir, now? Me? Finally. My producer is going to shoot me now. Everything is for Bhadragali only, okay? He is my best hero. I don't do it. నేను వచ్చేసి పిఆర్ వంశీని చేస్తాను. ఎందుకంటే నా మూవీని కరెక్ట్గా కనుక ప్రమోట్ చేయలేదు అని అంటే నెక్స్ట్ నిజంగా అన్నుతోటే చేస్తా. ఓకే లోడేడా? Shall I shoot you, please? సార్ ఇంకా చాలా ఈవెంట్లు చేయాలని ఉంది సార్, చాలా బతకాలని ఉంది నాకు. Come closer. బాబోయ్. How can I? కాబట్టి ఓకే. Shall I shoot like this? Ready? 1, 2, 3. Yeah. Jai Bhadragali. Is it okay, sir? Yeah. Then director, please come. Please come here, director. Yeah, shoot Pranavarai. You know, he's a wonderful director. You would have seen his previous movie, Aruvi, and a wonderful actor too. So I want you to fall down. Is it okay with you? No. Ready? Sir, ready? 1, 2, 3. Yeah. Ready? So you want a small gun, sir? You tried the big one. You can try the small one. You can shoot me, sir. No, please, sir. I will act you, okay? I will act like I'm dying or something. Yes. Bhadragali. Okay. Thank you, sir. So, sir, Dhananjayan, sir, how to? Sir, ungala shoot pannama idu varaikum pannala. 1. So, heroine. So I'm giving you the opportunity. Who wants to use this? Please come. So finally, from press, you are going to shoot me. Yes, sir. Yeah. Mike. Yes. ఇదిగో నీకు కాదు, నీకు పోటీగా బాగా ఎవరైతే- నచ్చిన వాళ్ళనో లేకపోతే బాగా నచ్చిన వాళ్ళని ఎవరినో నీకు పోటీగా ఎవరైతే వస్తున్నారు అనుకుంటున్నావో వాళ్ళని కాల్చే. ఏ మన హీరోకి గన్ను పెడతావా? రావట్లేదా? వచ్చేది బుస్సు. ఇట్స్ ఓకే. ఎస్, శివ గారు ఈస్ హియర్.
చాలు, ఇంకా చాలు. అదంతా పడుతోంది ఫేస్ మీద. So thank you so much. So now you can start the event. ఎస్ ప్లీజ్, అందరూ కామ్ డౌన్ ప్లీజ్. ఇప్పటి వరకు అందరం రియల్గా సినిమాల్లో ఇలా గన్ షాట్స్ చూసాం, కానీ రియల్గా ఇలా లైవ్లో చూడడం ఇదే మొట్టమొదటిసారి. అది భద్రకాళి సినిమా టీమ్కి మాత్రమే సాధ్యమైంది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఎస్, వన్ మోర్ గ్రూప్ పిక్చర్. అలానే ఛానల్స్ కోసం కూడా. ఓకేనా ఛానల్స్ సార్? ఛానల్స్ కోసం కూడా ఒకసారి చూడరా? ఓకే. ఎస్, సో ముందుగా ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. ఇట్స్ వెరీ నైస్ టు బీ హియర్ దిస్ మార్నింగ్. there's a lot of dedication in Vijay Anthony garu. Chala detailed ga he gets things done. I'm really happy the way he's going about doing this. All the best, sir, for what has been happening. Ram garu ninne kalsi inta mundu ma father toti kuda పరిచయం ఉండేది. He's a producer also now, or earlier producers తెలుసుంటే చాలా మందికి. I wish you all the best, sir. Director, I've heard a lot of it. Wish you all the best, Arun. Thank you. Thank you, Amma. Best wishes for you. Thank you. Dhananjay garu. What's your part in this film, Andy? I'm promoting the film. Oh, fantastic. It's ante oka film ni early gane telling people when it is coming, making it aware that ee cinema raabotund anedi is very important in a crowded space. Bringing the awareness of the film is very important, and I'm very happy that they're doing it at such an early time. All the best, sir. After that, the audience will decide whether they are interested and how they will take an action, but it's very, very good that you're doing it, sir. All the best, sir. All the best. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ధనంజయన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. అండ్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే సెంటర్గా అందరికీ నమస్కారం. ఒక మంచి సంతోషమైన ఒక మూమెంట్. ఎందుకంటే విజయాంటిని గారికి ఒక బిజ్జగాడు ఆల్మోస్ట్ ఎప్పుడైనా బిజ్జగాడు 1-2 అంత హిట్ అయిన తర్వాత ఇప్పుడు మార్గన్ ఇంత పెద్ద హిట్గా ఆయనకి వచ్చింది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఆయన టీంలో ఉన్న ప్రతి మెంబర్కి చాలా సంతోషం. ఏమిటంటే ఆయన అంత ప్రయత్నం చేస్తారు, ఒక్కొక్క ఫిలిం కోసం అంత ప్రయత్నం చేస్తారు. అండ్ ఈజ్ అ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, వెరీ ప్యాషనేట్. మీరు చూసారు కదా, ఇంత ఫ్రెండ్లీగా, ఇంత ఎమోషనల్గా అటాచ్మెంట్ కూడా ఒక ఫిలింతో పాటు ఇంత ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టం. ఒక హీరో తీసుకొని రావడమే ప్రమోషన్కి చాలా కష్టం. నేను చాలా ఫిల్మ్లను చూశాను. వాళ్ళు వచ్చినారంటే ఒక ఫార్మల్గా ప్రమోషన్ చేస్తారు. ఆయన
టోటల్ ఆయన చూసారంటే టోటలీ డెడికేటెడ్. ఒక ప్రమోషన్ అంటే ఇది నా ఫిల్మ్ అండ్ మంచిగా చేయాలా అండ్ ఆడియన్స్ మధ్యలో ఈ ఫిల్మ్ మంచి రీచ్ రావాలని ఆయన ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు భద్రకాళి నెక్స్ట్ ఫిల్మ్ ఇప్పుడు మార్గన్, యాక్చువల్లీ ఇది ఒక సెలబ్రేషన్ అనమాట. అండ్ సెలబ్రేషన్తో పాటు అండ్ అనౌన్సింగ్ ద ఫిల్మ్ భద్రకాళి విచ్ ఇస్ కమింగ్ ఆన్ September 5. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అరుణ్ ప్రభు వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ డైరెక్టర్స్. తమిళ చూసారంటే ఆయన అరవిని ఒక ఫిల్మ్ వచ్చింది. ఆ ఫిల్మ్ ఒక ట్రెండ్ సెటర్ అనమాట. ఆ ఫిల్మ్ మీరు ఇప్పుడు కూడా అమెజాన్ ప్రైమ్లో ఉంది, మీరు చూసారంటే అంత ఒక పెద్ద ట్రెండ్ సెటర్గా మారిన ఒక ఫిల్మ్ అది. ఆ తర్వాత సోనీ లివ్లో ఒక ఫిల్మ్ లైవ్ స్ట్రీమింగ్, అதாவது డైరెక్ట్ స్ట్రీమింగ్ చేసాము, ఫిల్మ్ కాల్డ్ వాల్. ఆ ఫిల్మ్ కూడా చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆయన థర్డ్ ఫిలిం ఒక మాస్ ఫిలింలో ఆయన వస్తున్నారు. ఆయన ఒక మంచి మాస్ ఫిలిం. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, అరుణ్ ప్రభు గారు ఇలా ఒక మాస్ ఫిలిం తీసుకురావడం నాకే సర్ప్రైజ్గా వచ్చింది. అండ్ చూసిన తర్వాత ఆ ఫిలిం నేను చూసిన తర్వాత ఐ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ టు వర్క్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిల్మ్కి చూసారంటే ప్రతి బిజినెస్ శాటిలైట్, డిజిటల్ అండ్ హిందీ డబ్బింగ్ అని ప్రతి బిజినెస్ ఆల్రెడీ ఎవరు చూసినా వెంటనే ఈ ఫిల్మ్ మాకు కావాలని తీసుకున్నారు. అందుకే రామ్ గారు కూడా ఇప్పుడు ఫిల్మ్ చూసిన వెంటనే నాకు ఫిల్మ్ కావాలని తీసుకున్నారు ఆయన ఆంధ్ర తెలంగాణ రైట్స్కి. అండ్ వీ విష్ రామ్ గారు పెద్ద సక్సెస్, ఈ ఫిల్మ్లో బాక్స్ ఆఫీస్ పెద్ద సక్సెస్ రావాలా. అండ్ ఎస్పెషలీ వీ వాంట్ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయాంటని గారు, ఐ వాంట్ థ్యాంక్ సురేష్ గారు. ఆయన మ్యాజిక్ టచ్ అనమాట. లాస్ట్లో ఒక 2-3 ఫిల్మ్స్ చాలా స్ట్రగుల్ అయింది, బట్ మీ డిస్ట్రిబ్యూషన్ వల్ల, మీ మ్యాజిక్ టచ్ వల్ల సార్ డెఫినెట్గా ఐ వాంట్ థ్యాంక్ యూ. సమ్ మ్యాజిక్ హెస్ హ్యాపెన్. సినిమా ఎప్పుడైనా మ్యాజికే కదా సార్. సినిమా ఓన్లీ లాజిక్ కాదు, ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ టచ్ వచ్చిందంటే ఆ ఫిల్మ్ సక్సెస్ అయిపోతుంది. ఈ ఫిల్మ్ మార్గన్ ఇంత సక్సెస్ వచ్చిందంటే ఐ విల్ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ ద మ్యాజికల్ టచ్ ఆఫ్ సురేష్ గారు. ఆయన కమిట్మెంట్, ఆయన ప్రజెంటేషన్ వల్ల ఆ ఫిల్మ్ పెద్ద హిట్ అయింది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయాంటని గారు ఫర్ గివింగ్ ద సపోర్ట్ టు మార్గన్. అండ్ సిమిలర్లీ ఫర్ దిస్ ఫిల్మ్ వీఆర్ ష్యూర్ ఈస్ గోన్ టు గివ్ ద సపోర్ట్. ఈ స్టార్టెడ్ భద్రకాళి ఇంట్రొడక్షన్కి ఆయన వచ్చేసి ఆయన సపోర్ట్ ఇస్తున్నారు, ఆయన బ్లెస్సింగ్ ఇస్తున్నారు. అలాగే ఈ ఫిలిం పెద్దగా హిట్ అవుతుందని అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ యూ ఆర్ గోన్ టు లవ్ ద ఫిలిం. ఇట్స్ అ వెరీ మాస్ ఎంటర్టైనర్. ఆయన కెరియర్లో 25th ఫిలిం, విజయాంటని గారికి 25th ఫిలిం. చాలా హిట్ ఇచ్చారు ఆయన. ఒకటి మాత్రం, విజయాంటని ఫిల్మ్ కార్పొరేషన్ ఒక ప్రొడక్షన్ చేసిందంటే అది ఎప్పుడు దాకా ఒక్క ఫిల్మ్ కూడా ఆయనకి ఫ్లాప్ లేదు. మిగతా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఒక యాక్టర్గా ఉన్నప్పుడు మాత్రమే తగ్గి వస్తుంది ఫిలిము. ఆయన యాక్చువల్గా ప్రొడక్షన్ చేసినప్పుడు అంత ఇన్వాల్వ్మెంట్తో పాటు ఈ ఫ్లైట్లో వచ్చినప్పుడు నేను చూశాను, ఆయన ఎడిటింగ్లో ఉన్నాడు, ఆయన మ్యూజిక్ కంపోజిషన్లో ఉన్నాడు, ఆయన మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చేస్తూనే ఉన్నారు. ఆయన ఇలా చేసుకుంటాము. ఇప్పుడు చూసిన మ్యూజిక్ చూసారంటే లాస్ట్ మినిట్ దాకా ఆయన ఏమి మనం కొత్తగా యాడ్ చేయాలా, ఇది పెద్దగా చేయాలా మనం అలా అని అంత ఎఫర్ట్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు డిజైన్ వచ్చినప్పుడు కార్లో డిజైన్ లైవ్లో చేస్తున్నారు ఆయన. ఇంత కమిట్మెంట్, ఆయన ఒక ఫిలిం ప్రొడక్షన్ చేశారంటే అంత కమిట్మెంట్, అంత ఇన్వాల్వ్మెంట్తో పాటు చేసి నాట్ జస్ట్ అన్ యాక్టర్ బట్ యాజ్ కంప్లీట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ డిజైనింగ్, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నిటిలో ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక డైరెక్టర్కి పెద్ద తోడుగా ఉండి ఒక పెద్ద హిట్ ఇస్తారు. అలాగే ఈ భద్రకాళి ఫిలిం కూడా పెద్ద హిట్గా వస్తుందని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ యూ గోట్ వాచ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్. ఇంత పెద్ద అందరూ వచ్చేసి ఈ ఫిలింకి మీరు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా హీరోయిన్ తృప్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు టాలీవుడ్. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఐజ్. Thank you so much. Uh, I'm little nervous because this is the first press meet I'm ever addressing. And I'm really thankful to Arun sir and Vijay sir for giving me this opportunity. I'm really honored to be a part of this project. I have seen how much efforts Arun sir and the entire team, Vijay sir, has put into this project. And I'm really excited, looking forward for you all to watch this movie in theaters on 5th of September. From my experience as a first Tamil film, I never felt like I'm working in a completely different culture or a completely different state, far away from my own state. Everybody made sure that I'm comfortable on set, I'm doing okay. So thanks to the entire team, Arun sir and Vijay sir. Yeah. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం రామాంజనేయులు జవ్వాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న సురేష్ గారికి, మా హీరో గారికి, డైరెక్టర్ గారికి, మా ఫ్రెండ్ ధనంజయ్ గారికి, హీరోయిన్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూవీ వినోదంతో పాటు ఒక మంచి ఎలిమెంట్ ఉన్న మూవీ. సామాజికంగా ప్రాధాన్యం ఉన్న ఎలిమెంట్స్ని తీసుకొని ప్రేక్షకుడు ఆలోచించే విధంగా కొన్ని ఎలిమెంట్స్ని దీంట్లో ఈ కథలో ఇమిడించడం జరిగింది. ఈ మూవీ డెఫినెట్గా మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ, మంచి ఎమోషన్ ఉన్న మూవీ. ఈ మూవీలో విజయ్ ఆంటోనీ గారు చాలా చక్కగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పటివరకు హీరో గారిని భిక్షగాడు విజయ్ ఆంటోనీ అంటారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత భిక్షగాడు భద్రకాళి హీరో విజయ్ ఆంటోనీ అంటారు తప్పనిసరిగా. అంత హై పిచ్లో మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వితిన్ 10 to 15 మినిట్స్లో ఆడియన్ ఆ మూవీలో ఇన్వాల్వ్ అవటం జరుగుతుంది. అక్కడ నుంచి హై పిచ్లోనే మూవీ అప్ టు ఎండ్ వరకు ఉంటుంది. చాలా చక్కగా నేరేషన్ చేశారు డైరెక్టర్ అరుణ్ గారు. ఈ మూవీని మంచి విజన్, థింకింగ్, నేరేషన్ చాలా చక్కగా చేశాడు. అలాగే మ్యూజిక్, మా హీరో గారు ఈ మ్యూజిక్ ఇవ్వటం చాలా, ఆల్రెడీ ఒక 2 సాంగ్స్ చూశాను. చాలా చక్కగా, చాలా ఎమోషనల్గా మ్యూజిక్ ఇచ్చారు. అలాగే హీరోయిన్ తృప్తి చాలా బాగా ఈ మూవీలో యాక్ట్ చేసింది, మంచి తృప్తిగా. అలాగే ధనంజయ్ గారు చాలా పెద్ద పెద్ద బ్యానర్లకి ఆయన సీఈఓగా పనిచేసి ఆయన చాలా తమిళ సినిమాలను ప్రొడ్యూస్ చేసి అక్కడ చాలా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ధనంజయ్ గారు. అలాగే ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మా టీం అంతా ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ ఇంతకుముందు మార్గన్ తోటి మా 3 బ్యానర్లలో ఈ మూవీని రిలీజ్ చేయటం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ టీంని ఒక లక్కీ టీమ్గా నేను భావిస్తున్నాను. అలాగే ఈ మూవీ కూడా మా 3 బ్యానర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. సురేష్ గారు ఇలాగే ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను సార్, తప్పనిసరిగా. అలాగే మన స్పిరిట్ మీడియా కానీ, రానా గారు బ్యాక్ ఎండ్లో ఎంతో, హీరో దగ్గుపాటి రానా గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ టీం నుంచి. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ హెడ్ ప్రవీణ్ కానీ ఎవ్రీ సెకండ్ ఫాలో చేస్తా మాకు బ్యాక్ ఎండ్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీడియా ముందు. అలాగే పిఆర్ఓ వంశీశేఖర్, అలాగే ఫంక్షన్ మన యువి వెంకట్ గారికి అండ్ టీం మొత్తానికి ఇక్కడ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని వరల్డ్ వైడ్ ఆల్ లాంగ్వేజెస్లో సెప్టెంబర్ 5th రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా మీడియా మిత్రుల్ని, యూట్యూబర్స్ని, ఆల్ డిజిటల్ ఎంటైర్ టీమ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ అరుణ్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello everyone. Hope you like the teaser. And when my first debut film Arvi got released, first appreciations came from Telugu industry. On the first day of the release itself, Rana sir, Vijay Deverakonda sir, Trivikram sir appreciated my work. And this is going to be, Bhadrakali is going to be the first proper Telugu release for me. This is a political entertainer. This will be very relatable and relevant to all class people. And thank you, sir. Thank you. Ram sir, thank you, sir. Suresh sir, thank you, sir. Dhananjayan sir, thank you, sir. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవర్ ఫేవరెట్ విజయ్ ఆంటోనీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రిగార్డింగ్ you made my previous movie Margan a hit movie. Without your cooperation, without your publicity, without your writing, that is not at all possible. Thank you so much, Suresh Garu, once again, sir. Thank you so much, sir. And I'm very lucky to act in this movie. I'm a very huge fan of Arun Prabhu's direction. He has done a movie called Aruvi. I saw it before 4 years now, Arun. Before 4-5 years, I saw the movie. And if I rate my favorite movies of Tamil cinema, I will definitely rate Aruvi in second or third or first. I am keeping your movie in the first 3 my favorite movies of Tamil cinema.
Arun. You are such a talented director, and you will reach more and more heights. After this movie, definitely all the Telugu audiences, if this movie is going to get dubbed in Hindi also. After this, entire Indian cinema is going to watch you. You will definitely reach more heights. And he's a very talented actor, producer-friendly actor. Generally, when a director comes to direct a movie, they will not be bothered about a budget and everything. But in this case, Sir Suresh Gar, sir, he was very particular about knowing what my expenses are every day. I told him, see, Arun, why are you worried about that? It's okay. You just focus on what you're doing. But he was very much particular about how much I'm spending, whether everything is in control or things like that. And he made sure he completed the entire movie with the budget which he had promised me before starting the movie. He's very much caring about how much producer is spending in each and every department. And he personally sits and negotiates with some important payment departments. And he's a very wonderful. He's a basically actors. As actor, he had acted in more serials in Tamil cinema industry. And very very wonderful writer. He's got wonderful knowledge about politics and all the other happenings in the industry. So I'm really blessed to act in his direction. And as a 25th movie, this is a gift for me. And once again, thank you so much, Prabhu. Thank you so much. And thank you, Ram sir, to associate with me. Ram sir is the one who released my first movie, Nakli, in this Telugu industry. Since then, he is associated with me. Very, very nice gentleman, and he's very supportive of me. And he's the one who bought the movie. Initially, he funded the movie, and finally, after seeing the movie, he bought the movie. He's the one who is releasing in Andhra and Telangana. And even he associated with me in his previous movie. Margan also is funded by Ram sir only. Thank you so much, sir. And I hope our relationship will definitely continue for a very long time. And Dhananjayan sir, my backbone, my strength in Tamil industry. Whatever advice, he was heading Mosaber, he was heading Sarigama, he headed UTV also. Such an intelligent producer. He has got wonderful knowledge about what's happening in which language and everything. And whatever doubts, he's being a producer, I'm currently producing 6 to 7 movies. Being a producer, I will be having more issues and legal things. For everything, I'll be contacting Dhananjayan sir only. And whenever I call him, he'll be definitely, he will take it serious and he will sort out the issues for me. Thank you so much, sir. Thank you so much. And my heroine, Tripti, and very, very nice actress. If you watch the movie trailer once again, you will understand how subtle her performances are. And definitely you have got a very great future in this industry, Tripti. All the best. And once again, Suresh Garu, sir, thank you so much, sir. Without you, I will definitely be not confident like this. So your previous movie release shows how dedicated. And see, as a distributor, he didn't just like the release the movie. He was sitting in my design part also. People from your office used to tell me that sir is particular about keeping this font. Sir wants this subtitle, and he was taking so much care about the design which I'm releasing in Telugu industry. So. Thank you so much, sir. Thank you so much for everything. And Jason, Praveen, without you, definitely I will not have this much strength in this industry. Thank you so much for supporting me unconditionally. And PRO Vamshi Shekhar Garu and my PRO Satish Garu, thank you so much for everything. And your anchor, your name please? Sharvanti. Thank you so much for everything. And see, since I wanted to give a big bang before starting this release date announcement, I am a very normal producer with a limited budget. I don't know how to promote it. So that's why I shoot you. Do you want me to shoot you again? Do you want me to? Yeah, 1 second. Give me. Thank you so much. Thank you, sir. Thank you, Suresh Garu. Thank you so much. Yeah. Thank you for Yeah, gracing so our event. thank you so much, media. Without you, I am not going to be here. I will definitely do more and more good movies. With the final shoot, I will wind up. You want to shoot? Yeah, please come. Okay. Thank you so much, Suresh sir. Thank you for gracing our event. We have a Q&A with media. So అందరిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Cake cutting. Okay. No, not like this.
Okay, come, keep it. Yeah, 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 keep it. Yeah. Illappa, spoon. You know, actually, sorry, sir. Sir, actually, sir, Hyderabad is very famous for biryani. See, for every important functions, we are cutting cake, a foreign product. Why don't we cut biryani? Tomorrow is my birthday. First time in this Telugu industry, first time in Indian cinema, we are celebrating my birthday in biryani cutting. Sir, first cut should be from you, sir. Please. Sir. I normally only eat biryani. సో ఇప్పటి వరకు కేక్ కటింగ్ చూసాం, మొట్టమొదటిసారి బిర్యానీ కటింగ్ చూడబోతున్నాం. సో విజయ్ గారి బర్త్డే సందర్భంగా Only సురేష్ బాబు గారు Rice, rice, అండ్ rice. విజయ్ గారు ఈస్ కటింగ్ ద బిర్యానీ. Very hard, sir. Thank you, thank you, thank you. Appa. Thank you. థ్యాంక్ యూ, Sir, థ్యాంక్ thank యూ you, sir. సురేష్ Thank సార్, you, థ్యాంక్ thank యూ you. సో మచ్. వి హ్యావ్ అ Q&A with media. Please stay back here. No, I want to feed the reporters also. Please come. Tomorrow is my birthday, sir. Please come. Please come. ఒక్కొక్కరుగా అంటారండి. సార్ వాంట్ టు ఫీడ్ ఎవ్రీ వన్. చేతిలో తీసుకోండి బెటర్. Thank you, thank you. Sir. It's okay, sir. Only one. Suresh Gondi garu, please come here. He is the one who released my second movie, Dr. Salim. Ram sir, you have to feed me now. So thank you so much, sir. Yeah, you know. Thanks again. Do you want to ask any question to me? ఎస్ ఎస్, Yes, please. చైర్స్ వేస్తాం. Is it okay, the biryani? సార్ విజయ్ ఆంటోనీ గారు, Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. సార్ మరీ ఇంత లో బడ్జెట్ సినిమా అనుకోలేదు సార్. Yes, sir. మరి ఇంత లో బడ్జెట్ సినిమా అనుకోవట్లేదు. ఒకటే బిర్యానీ, ఒకటే స్పూను. Yes, sir. Sir, give me biryani. కాదు కాదు. Sir wants biryani. కాదు, Where is the biryani? Sir is asking for biryani. సార్ Where is biryani? సార్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ బిర్యానీ. Oh. విత్ సింగిల్ బిర్యానీ, సింగిల్ స్పూన్, ఈ కంటిన్యూ ఫినిష్ ది ఈవెంట్. సో No, దట్ sir. ఈస్ కాస్ట్ కటింగ్. Yes, sir. Yes. No, sir. Generally, what happens? We cut cake. ఓకే. I believe cake is a foreign product. Is it right, sir? And Hyderabad is very famous for biryani. I thought of why don't we start cutting biryani? Why don't we change the సో trend? ఇఫ్ యూ గో టు కేరళ యూ విల్ కట్ ఆపం. Yes, sir. Yeah. Yeah, you're right. వెరీ గుడ్. చాలా బాగుంది సార్ కంటెంట్. Thank you, sir. Thank you. అదగా ఒక హీరో ఒక్క సినిమాతోటి లాంగ్గా అదే గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని సినిమాలు చేసినా కూడా మీరు అచీవ్మెంట్ ఉంది మీకు, బిచ్చగాడుతో. Thank you, sir. Thank you. సో మీకంటూ ఒక యూనిక్ బాడీ లాంగ్వేజ్ ఉంది. Thank you. అది మీకు తగ్గ సబ్జెక్ట్ దొరికితే ఖచ్చితంగా అది Thank you, sir. ఇష్టపడుద్ది. సో ఇది కూడా అలా ఇష్టం you, బాగుంటుందని ఎక్స్పెక్ట్ Thank you, చేస్తాను. sir. సో దీని కంటెంట్ గురించి ఏమన్నా 1 minute చెప్పగలరా అట్లీస్ట్? Yeah, you are talking about the sneak peek of the content, no, sir? జస్ట్ అసలు ఏంటి వాడిద Yeah, can you talk something about the content? జస్ట్ Sir, have you seen his previous movie, Arvi, sir? ఓకే. If you start Arvi, you will definitely fall in love with this guy, sir.
wonderful director. Definitely And will he watch. will, it is more about neo-political genre. And he'll be the right person to explain everything in detail. Yeah, that's why I'm asking, but what is that neo-political means? Yes, What is Arun will tell. This is one people-oriented film, sir, and political entertainer, and as in it won't be illogical. It won't be a fantasy film. It will be a political entertainer, which will be like relatable to all sort of audience, sir. విజయాంతని గారు Yes, sir. Yes, sir. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు సినిమాలు. ఈవెన్ తెలుగు హీరోలు కూడా మీ అంత ఫాస్ట్గా ఎవరు చేస్తున్నారో కూడా గుర్తు రావట్లేదు. ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒక్కొక్క సినిమా తీసుకొస్తున్నారు. సినిమా సినిమాకి కష్టపడుతున్నారు, సినిమా చేస్తున్నారు, సినిమాలు వరుసగా చేస్తున్నారు, గ్యాప్ తీసుకోవట్లేదు, సినిమా ఎఫర్ట్ కూడా కనపడుతుంది స్క్రీన్ మీద. బట్ మీ ఎఫర్ట్కి దానికి తగ్గ రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే మార్గన్ దాని పొటెన్షియల్ని మీరు అచీవ్ చేసామని అనుకుంటున్నారా? Yes, sir. See, everything can't be gauged with money, no, sir. People's love and affection, that trust to you, which you are going, the satisfaction which you have got after seeing Morgan is also my income. బట్ If I wouldn't have got in that movie, it will come in my next movie. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదండి. ఎక్కువ Yes, డబ్బులు ma'am. వచ్చి ఉంటే Yes, ఎక్కువ sir, మంది yes, sir. చూసారని Yeah, may ఎక్కువ not come మంది initially. It will come. It will reflect in my next movie. If Morgan would have done 10 crores, after seeing Morgan, this movie will get 30 crores, something like that, sir. That impact of Morgan will come here. Yes, I mean. యాడ్ మీరు అడిగినది నేను కూడా అడుగుతున్నాను రెగ్యులర్గా. 365 డేస్ ఒక మంచి పని చేస్తారా? ఆయన చేస్తారు. ఆయనకి ఏంటంటే సినిమా ఒక పిచ్చి, సినిమా ఒక ప్యాషన్, సినిమా ఒకటి. ఆయనకి 365 డేస్ 24 అవర్స్ నేను సినిమాలో ఏదైనా చేస్తూనే ఉండాలి. దిస్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఐ హావ్ నాట్ సీన్. పీపుల్ టేక్ రెస్ట్, పీపుల్ ఆయన ఒక ఫిల్మ్ చేసిన తర్వాత ఫ్యామిలీతో పాటు ఒక బ్రేక్ తీసుకోవడం, ఆ తర్వాత 3 months 4 months తర్వాత ఇంకొక ఫిల్మ్ స్టార్ట్ చేయడం, 1 film or 2 films a year తీసుకొని రావడం. అలా మన హీరోస్ చూసాము, చాలా హీరోస్ చూసాము. ఆయనకి ఏంటంటే నేను ఏ రోజైనా సరే ఫిల్మ్లో ఏదైనా చేసుకుని ఉండాలా. ఏదైనా మ్యూజిక్ చేయాలా, లేదంటే నేను ఒక షూటింగ్లో ఉండాలా, లేదంటే నేను రైటింగ్లో ఉండాలి. ఆయన అంత 360 డేస్ చేసిన వల్ల ఫిల్మ్స్ మీరు చూసిన అలా ఫిల్మ్ రెగ్యులర్గా వస్తుందని, రెగ్యులర్ రాలేదు. ఇన్ ఇయర్ 3 films వస్తుంది. ఆయన ప్లాన్ ఏమిటంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 4 months ఒక ఫిల్మ్ రావాలని ఆ ప్లాన్లో ఉన్నారు ఆయన. అండ్ ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది కంటెంట్ ఉంది కదా, అలా కంటెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో అంత పెద్ద హిట్ ఆయనకి దొరుకుతుంది. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు వచ్చిన ఫిలింలో ఇప్పుడు లాస్ట్ ఒక 2 yearsలో పెద్ద హిట్గా మార్గన్, తమిళ్లో కూడా పెద్ద హిట్. ఇప్పుడు 4th week కూడా చాలా బాగా నడుస్తుంది, ఇక్కడ కూడా ఫిల్మ్ నడుస్తుంది. సో ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ కంటిన్యూస్లీ, బట్ ఐఎమ్ గెటింగ్ ద రెస్పాన్స్ ఇంక్రీజింగ్లీ. అట్ దిస్ ఫిల్మ్ విల్ బీ ఎ బ్రేక్ త్రూ, ఎందుకంటే అంత పెద్ద మేకింగ్లో ఈ ఫిల్మ్ వచ్చింది. సో యూల్ బీ గెటింగ్ ఇట్. బట్ ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్, అందుకే మేము సపోర్ట్గా చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చెప్తున్నాను, మీ వల్ల నేనే చెప్తున్నాను, సార్ ఇంత 360 డేస్ వద్దండి, కొద్దిగా మనం రెస్ట్ తీసుకోండి మీరు అని చెప్పినప్పుడు, లేదు సార్ నేను ఏ చేసినా ఎవ్రీ రోజు ప్రతిరోజు నేను సినిమాలో ఉండాలి. ఇలా ఒక ప్యాషనేట్ మనిషికి ఆయనకి ఎప్పుడు పెద్దగా ఒక ఇంకా పెద్ద హిట్ 100 crore అలా హిట్ వచ్చినప్పుడు మీరు అప్పుడు చెప్తారు, ఎప్పుడు ఆయన కొద్దిగా రిలాక్స్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఆయన అది కోసమే పరిగెత్తుని వెళ్తున్నారు. ఆయన ఒక పెద్ద హిట్ కావాలమ్మా నాకు, పాన్ ఇండియా లెవెల్లో నాకు ఒక పెద్ద హిట్ రావాలా, ఆ తర్వాత కొద్దిగా నేను రెస్ట్ తీసుకుంటాను, అప్పుడు దాకా నేను పరిగెత్తి వెళ్తూనే ఉంటాను, నేను కంటిన్యూస్గా ఐ విల్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఫిల్మ్స్. అదే ఆయన మోటో అనమాట. అరుణ్ గారు, సార్ డైరెక్టర్ గారు. ఎస్ సార్. అరుణ్ గారు సార్, మీ అరువి అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీస్ సార్ మాకు. ఇట్ బ్రింగ్స్ పర్సెప్షన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, చేంజ్ ద పర్సెప్షన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్సో చేంజ్ ద perception of film watching also. It give the high impact on us, on Telugu people. So you came with Yeah, okay. so this is the commercial, looks like one commercial film, commercial ride. Can we expect that nuances what you bring in Aruvi, and that emotional part is very impressive? Can we expect any that kind of not similarly, but any emotional kind of expectations? Yes, sir. Kind of.
though this is a commercial film, some stories, the story itself, it will be mass. This is that kind of story, and though it's a commercial film, the making and the story, the film will be like very raw, very realistic. It won't be like illogical, sir. What is your transformation after this journey, sir? You remain same, Arun Prabhu? Same, same, sir. Same, sir. Even in the first film also, it did commercially well, and it was very engaging. I make sure that when I write the script, it works for all the audience, and it should be a mixed genre. It should have comedy, all sort of emotions. Sir, you got huge appreciation from Telugu industry from your first movie, like our legendary director Trivikram sir and our star Vijay Devarkonda, and everyone appreciated you. Can we expect any collaborations Yes, sir. from the Tollywood Yes, side sir. film? Actually, we were talking so much, and we are expecting to do some work, sir. Sure, sir. Any idea? Uh, Nothing of now, sir. But we are working for several years. We have been working on that. So we are also waiting, sir. Vijay sir. Antony garu. Yes, sir. How are you, sir? సార్ ఫైన్ సార్ థ్యాంక్ sir. యూ. Yes, లైక్ ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు ఎలా వర్క్ చేస్తారో. అంటే అంత ఎనర్జీ, అంటే ఎవ్రీ మినిట్ సినిమా గురించి ఆలోచించకుండా వితౌట్ బ్రేక్ సినిమా మీదే ఉండగలిగే, కాన్స్టెంట్గా ఉండగలిగే ఎనర్జీ ఎలా జనరేట్ చేయగలుగుతున్నారు సార్? Yeah. To be very frank with you, sir, it is not passion, responsibility. See, he is a wonderful, such a brilliant, talented director. Believed in my company, believed in me. He thought I can produce this movie, and whatever takes, I have to complete this on time, and I have to release it on time. The responsibility only makes me to run, sir. To be very frank with you, whomever it may be in this room, when they work continuously, automatically they will lose interest in something. But as a mother, whether she likes or not, she will be always caring and feeding the baby, right? So like that, I am more responsible towards the work what I am taking, not only in this movie industry. Whatever commitment I give, whatever responsibility I take, I will give my 100% to that, because people are believing me. So it is his life. It is not my life completely. See, I am back to back acting in movies. Once in 6 months or once in a year, I am releasing movies. But he has worked a lot for this movie. Arvi came before 5-6 years. After that, he released a movie called Wall. And after, I think he had spent approximately 3 years in this script, right? 3 years Yes. in the script. So he is completely, it is not my dream. This entire Bhadragali is Arun Prabhu's. I'm just a person who crosses in his life, but taking a very major control and decision in terms of release, in terms of production, in terms of publicity. So whether I like it or not, I have to do it. I have to be very responsible. So this responsibility is making me to work continuously, sir. So this is the reason. Ram. People are believing me. So you people are believing me. See, I'm from another state, Tamil Nadu. I'm not speaking much Telugu also. All I'm speaking is Andariki Namaskaram. Still, you people are loving me, carrying me. Somehow you like me, I know, sir. So from the way you interact with me, from the way you're talking to me, everything connects with me. I understand you people care of, because you like, you know that I'm taking sincere effort for the job which I'm doing. So all these are making me to become very serious. I'm taking it responsible, very serious, and doing it, sir. This is the reason. ఆంజనేయులు గారు మీ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది మీరు ఇండస్ట్రీలో. లేదు సార్, కోవిడ్ ముందు వరకు మూవీస్ బాగా చేసాం. కోవిడ్లో ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చి 2 మూవీస్ డైరెక్ట్గా డిజిటల్లో రిలీజ్ చేసాం. రిపీట్ ఒక మూవీ, బో అనే ఒక మూవీ, పెద్ద మూవీ, అది కూడా రకుల్ ప్రీత్ సింగ్ అంతా. డైరెక్ట్గా ఆఫర్స్ ఓటీటీ నుంచి వచ్చేసరికి రిలీజ్ చేసాం. ఆ తర్వాత స్టార్ట్ చేసిన మూవీస్ ఇప్పుడే కంప్లీట్ అయి ఉన్నాయి, టు బి రిలీజ్. ఒక టఫ్ టైంలో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చారు కదా ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎప్పుడు టఫ్ టైమే సార్. ఓకే, ఎప్పుడు కంటెంట్ బాగుంది అని అంటే అది మంచి టైం. ఓకే, ఎనీ టైం కూడా టఫ్గానే ఉంటుంది మూవీ అయిన తర్వాత. డైరెక్ట్ ఫిల్మ్స్తో ముందుకు వెళ్ళబోతున్నారా? నెక్స్ట్ ఇంకా 2 మూవీస్ రెడీగా ఉన్నాయి సార్ మనకి. సో సత్యదేవ్ గారితో ఒక మూవీ ఆల్మోస్ట్ రెడీ అయింది. మళ్ళీ నెక్స్ట్ మా హీరో గారితో ఇంకొక మూవీ ప్లాన్ చేస్తున్నాం. సో అనదర్ 2 మూవీస్ ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. ఓకే సార్, కావాలి సార్ ఇండస్ట్రీకి
నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్లు తగ్గిపోతున్నారు. అదే సార్, మీ అందరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటాం అందరం. విజయ్ గారు అంతా మీ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది. సార్ విజయ్ గారు ఎస్ సార్. పాలిటిక్స్ అంటున్నారు కదా 2000 మరి నెక్స్ట్ తమిళ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ బేస్లో ఉండబోతుంది, ఎందుకంటే ఇండస్ట్రీకి మళ్ళీ విజయ్ గారు కూడా రాబోతున్నారు. పాలిటిక్స్ తమిళ పాలిటిక్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉండబోతాయి కదా, ఆ ఇంపాక్ట్ ఏమైనా పడే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అనుకుంటున్నారా? No, sir. Every politics is same, sir. In all the states, we are all doing the same politics. కానీ అంటే తమిళ పాలిటిక్స్ కొద్దిగా No, డిఫరెంట్గా same ఉంటాయి. politics, international politics. If you take America, Tamil Nadu, Telugu, wherever, you will. Tamil politics- They speak different languages, but same politics. యాక్చువల్లీ అంటే తమిళ పాలిటిక్స్ మనం చూడొచ్చు, జయలలిత వర్సెస్ No, sir, కరుణానిధి గారి no. పాలిటిక్స్ అవి No, no, వేరు sir. ఉన్నాయి. We are not pinpointing anybody, sir. It's a common politics. We are talking about a common politics which is prevailing around the world. So if you the points which is addressing in this movie is a common for everybody. ఓకే సార్, ఇది ఫస్ట్ టైటిల్, ఇది పరాశక్తి టైటిల్ No, ఫస్ట్. Bhadragali only, sir. Bhadragali. ఫస్ట్ అంటే తర్వాత మార్చారు, కాంట్రవర్సీ అయిన తర్వాత కదా సార్ ఇది. ఎందుకు అంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, ఎందుకని మార్చుకోవాల్సి వచ్చింది సార్? Actually, sir, we registered the title in Telugu. How can I tell this? You are the right person to speak in Telugu, sir. Sir will tell. ఇంగ్లీష్లో మీరు చెప్పవచ్చు సార్. బికాస్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అంటే నాకు తెలుసు. ఏమైందంటే తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమైందంటే వాళ్ళు చేంబర్లో ఈయన రిజిస్టర్ చేశారు ఈ టైటిల్. చేంబర్లో చేశారు. ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమిటంటే వాళ్ళు ఇక్కడ అప్లై చేసినప్పుడు అక్కడ కాంటాక్ట్ లేదు అలా. బట్ ఆయన వచ్చి పరాశక్తి టైటిల్ ఆల్రెడీ మేము తీసుకున్నాము, అన్ని లాంగ్వేజ్లో అదే టైటిల్ రిలీజ్ చేయాలని ఆ కంపెనీ టీం డాన్ పిక్చర్స్ వచ్చి మాట్లాడిన వెంటనే ఆయన చెప్పారు, పర్వాలేదు సార్ నేను వదిలేస్తాను, మీరు పెట్టుకోండి చెప్పి ఆయన ఈ టైటిల్ భద్రకాళి చేసుకున్నారు. అంతేగాని ఇందులో ఏమి కాంట్రవర్సీ లేదు. అది ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆయన పరాశక్తి ఆయనకి టైటిల్ ఇచ్చినది చేంబర్. 100%, sir. I am compelling him to change the Tamil title also. He is not listening to me. Vijay garu, Give it to the Bhadragali is a very powerful title, sir. Yeah, yeah. Thank you so much. Director sir. Director sir, actually the Bhadrakali means it is the name of a goddess, but it is the name it is after the hero. The title is after the hero. How a woman goddess title can be given to the hero? What is the title justification and what the subject deals mainly with what? In Tamil, the title is Shakti Tirumahan. Shakti is also equivalent to goddess only. Tirumahan means son of goddess only. So, and there is a connect in the film also. When you see the film, it will be like connecting. But in Telugu, it is Bhadrakali. Yeah. Inevitably, it is Bhadrakali. Yes. Otherwise, it would have been Shakti. Actually, what is the content that is why you are dealing with? We know Anthony since from his first film, and he is taking all different kinds of themes. What is this particular theme going to hit? What is the particular issue you are going to tackle or expose? This will be from the people's point of view, sir. And it talks about, it's out and out political film only. So, yeah. Politics of which area? All areas, sir. No. Politics in the sense, every state we are having so many states, and each state is having And their own political strategies and political parties and all. Does this film have any resemblance of any particular incident that happened in any state or political No. relevant to anybody? Can No, sir. anybody identify the characters with anybody? Nothing like that, sir. Nothing like that. sir, in the particular movie, in trailer, so many lakhs of money, crores of money discussing about that Yes, sir. particular trailer. Money involvement ఎక్కువ ఉండిందండి Yes, sir. ఈ పర్టికులర్ దానిలో. 1,92 crores, I think. అదే Is it right? 1,92,075 Crores. 6 some crores. Yes, sir. అదే ఇప్పుడున్న పొలిటికల్ సినారియో మొత్తం కూడా విత్ మనీతోనే ట్రావెల్ అవుతూ ఉండింది. దాని పర్టికులర్ పాయింట్ని మీకు అరవిలో కూడా చెప్తే, అరవిలో కూడా ఇట్లాంటి పొలిటికల్ సినారియోనే ఉంటుంది. ఈ పొలిటికల్ సినారియోని ఇప్పుడున్న ప్రజెంట్ స్టేట్స్కి ఎలా తీసుకున్నారు, ఏ మనీ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని మాట్లాడుతున్నారు? Sir is playing a hustler in this role. He's a trickster only. Okay. So he's behind some crimes and all. So money involves in all crimes, no? So Yeah, జవాజీ రామాంజనేయులు గారు ప్రొడ్యూసర్ గారు. అయితే
ఒక నర్సాపేట, ఒక గుంటూరు జిల్లా నుంచి వెళ్ళి తమిళనాడులో వెల్ సెటిల్‌గా ఉన్న మీరు చాలామంది హీరోలతో బాగా పరిచయాలున్నాయి. కానీ ఎందుకు మీరెప్పుడు విజయ్ యాంటోనీ గారి చుట్టూనే తిరుగుతుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా నాకు చిన్న వయసు నుంచే ఒక ఫ్యాషన్ ఉండేది మూవీస్ తీయాలని. అలాగని నేను దీన్ని మెయిన్ ప్రొఫెషన్గా స్టార్టింగ్లో నా లైఫ్లో ఎంపిక చేసుకోలేదు. నేను డిఫరెంట్ ఎంటిటీస్లో ఎంటర్ అయ్యాను, లైక్ టెక్స్టైల్ పార్క్, డైరీ అండ్ రియల్ ఎస్టేట్ అని. సరే అక్కడ వెల్ సెటిల్ అయిన తర్వాత ఈ మూవీ ఫీల్డ్లోకి వచ్చాక నేను ఆల్మోస్ట్ 2012 అంటే 13 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పటివరకు ఒక 11 to 12 మూవీస్ తమిళ్, తెలుగులో ప్రొడ్యూస్ చేశాను. కంఫర్ట్గా ఉన్న హీరోని ఎందుకు ఎంపిక చేసుకుంటాం అంటే గుడ్ మెంటాలిటీ. ఇప్పుడు ప్రమోషన్కి మనం హీరోలని మెసేజ్లు చేసి ఎమ్మడబడాలంటే మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మడబడలేం. ఇదే హీరో గారు మన ఎమ్మడి పడతారు. రాము నేను ఎప్పుడు రావాలి సార్, ఎప్పుడు వెళ్దాం హైదరాబాద్, ఎక్కడెక్కడికి వెళ్దాం ఎట్లాగని. అలాగే ఎంత కంఫర్ట్ ఉంటుందంటే ఈజ్ ఎ లవ్లీ హీరో డెఫినెట్లీ. అంటే ఈ 10, 11 సినిమాల్లో అంతకుముందు అనుభవించారా హీరోలతోని? అనుభవించలేదు, నాకు తోటి ఫ్రెండ్స్ అనుభవించేది నేను చూశాను. దాంతో నేను అట్లా ఎంటర్ అవ్వలేదు. విజయ్ గారు చాలా చాలా ఫాస్ట్ ఫేజ్లో ఈయన అన్నట్టు చాలా ఫాస్ట్ ఫేజ్లో సినిమాలు చేస్తున్నారు. అండ్ తెలుగు స్టేట్స్ కూడా థియేటర్స్ కూడా మంచి ఫీడింగ్ ఇస్తున్నారు, ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఇది మీ ల్యాండ్ మార్క్ ఫిలిం, కంగ్రాచులేషన్స్ ఫర్. అండ్ ఈ 25th ఫిలిం ఒక పొలిటికల్ డ్రామా చేయాలని పిక్ చేసుకున్నారా, లేదంటే ఇది అనుకోకుండా? No, it happened automatically. It's a new political genre. I think no one would have done this kind of movie so far in this. Right? They have taken a normal political movie. This is a little different from all the previous political movies which we have seen so far. And this happened automatically. One fine day, I'm a huge fan of Arun Prabhu. When he released his first movie, I spoke to him and I wanted to work with him. I conveyed the message to him, I think before 4-5 years. And that materialized recently. And when he spoke to me, I couldn't believe that he is telling a story, because I'm not a very strong, powerful actor. I'm a very subtle actor in terms of performance. And he's a wonderful director. I was not able to believe that he is asking me to act in his movie. And then again I met him and listened to the story. His story is very powerful. I'm still in a doubt why he casted me. Could you please ask this question to him? Why you casted me in this movie? I'm a tricky guy. I think that's the reason. విజయ్ గారు Yes, sir. నేను వచ్చేటప్పటికి అందరూ గన్తో ఒకళ్ళొకరు షూట్ చేసుకుంటూ ఉన్నారు. Yes, I forgot to shoot you. Sorry, sir. Do you have gun with you? కాదు, Yeah, finally. ఒక్క నిమిషం. దాని గురించి కాదని Normal gun is enough. Sorry, is my friend. హలో బుల్లెట్ పెట్టి షూట్ చేస్తేనే ఒప్పుకుంటాం. వితౌట్ బుల్లెట్ నో షూటింగ్. ఓ పని అయిపోద్ది, పోయింట్ వేసేయండి. The next press meet, success meet, I will use bullet, sir. Yes, sir. Rubber bullet, okay? Rubber bullet. Okay. Sir, the small gun. My friend, sir. He's my friend. See, please. My friend, please. My friend only. ఏదో పెట్టాడు, రాజేష్ గారు ఏదో పెట్టాడు. Okay. రెడీ? రాదు. సరే, ఓకే రెడీ. అరే సార్, మైక్ తీసుకోండి సార్, మైక్ తీసుకోండి. I think it is not happening with you. ఎస్ సార్, మన రిలేషన్ Such a powerful report. ఉంది. Yes. సార్, అదే మీ రియల్ లైఫ్లో ఇతను ఎలా అంటే మీకు అంత కోపంగా గన్ తీసుకుని కాల్ చేయాలన్న కోపం ఎవరిపైన ఇండస్ట్రీలో కానీ, డైరెక్టర్ మీద కానీ, ఇంట్లో ఫ్యామిలీతో కానీ ఎవరిపైన అనిపించింది అంటే? గన్లో వచ్చి చూడணும்னு ఆశపడ్డాను. The answer is అరే సార్, అది బ్యాలెన్స్ సార్, మన టెల్ మీ సార్. yes, sir. మీకు రియల్ లైఫ్లో ఎవరిని షూట్ చేయాలనిపించింది? No, sir. I am a very loving person, sir. I will not hate anybody. Okay, Everybody in my life who crosses have a purpose. They will give something, or they'll teach something. They'll give some memories. sweet అంత కోపం memories. ఎప్పుడు రాలేదా మీకు? No, I will not think like that. If you have those kind of grudges in your mind, it will give you pain. More than giving pain to them, it will give you pain. ఓకే, అంటే మిమ్మల్ని అంటే రెండో సినిమా ప్రొడ్యూసర్గా నేను ప్లస్ మిమ్మల్ని బాగా దగ్గర నుంచి చూసా. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి కానీ, యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా కానీ. సో ఇవన్నీ నేను దగ్గర నుంచి చూసాను. మీ డెడికేషన్ నాకు బాగా ఇష్టం. ఈ 25 yearsలో
ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది 25 ఇయర్స్ సారీ ఈ 25th ఫిలిం? Sorry, sir. Before I answer this question, so now I'm going to, yeah. Ready, sir? అంత ప్రిపేర్ రాకూడదు. డన్. ఓకే. Yes, sir. Yes, sir. సార్ టెల్ మీ సార్. Yeah. So what? 25 films is completed, no? యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరోగా ఈ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకోండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? I'm feeling really happy, sir, and good. See, more than money and more than everything, I have got abundant love from you people, sir. If I'm doing just a music director, you will tell that I have liked that song or I like this song. I will be getting comments from audience like this. But being an actor, people are morely associated with the character which I've acted in the movie, and they like me directly. So I value love and affection from the public so much. So I like this acting profession as a blessed one. ఫిల్మ్ ఫీల్డ్ నుంచి పొలిటికల్ రావడం చాలా మంది ఉంటారు, హీరోలు కూడా అలా చాలా మంది సక్సెస్ అయ్యారు. లైక్ మన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పుడు రీసెంట్గా ఇప్పుడు విజయ్ పొలిటికల్ రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి అంటే? I'm talking about my political entry, sir. No, Vijay. Don't want me to get into politics? Are you interested? No, sir. I'm asking you. What, sir? What? అంటే హీరోలు సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి? Anybody can get into politics, sir. See, it is helping people only, no? Why should you ask all these questions? She can get into politics. You can get into politics. When you want to help people, you can do help for 50 people, 60 people maximum. When you want to help people in large quantity, you definitely need a big system like politics. So whomever wants to help the public and whomever wants to do some contribution to the public in a large scale will definitely try to get into politics, and anybody can get into politics, from actors to directors to anyone. పర్టికులర్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు విజయ్ వస్తున్నారు కదా, విజయ్ గురించి మీరు ఏం చెప్తారు? What is asking? దళపతి విజయ్. A wonderful person, sir. Wonderful hard worker. Because without his hard work, he wouldn't have reached this kind of heights. You need a discipline and dedication. He is a wonderful person. రామాంజలి గారు. విజయాంతన్ గారిది ఫస్ట్ సినిమా నకిలీ మీరు చేశారు, అది డిఫరెంట్ సినిమా. నేను ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి నేను తర్వాత సినిమా చేశాను. సో మీరు తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళు అప్పుడు విజయాంతన్ వేరు, ఇప్పుడు విజయాంతన్ వేరు. సో దీంట్లో వేరియేషన్ మీరు గమనించింది ఏంటి? ఇప్పుడు ఈ సినిమా చేయడం గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఆయన అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా బాగా హైట్స్లో ఉన్నాడు, బాగా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు, సౌత్ ఇండియా ఆల్ లాంగ్వేజెస్లో చేస్తున్నాడు. ఒకరోజు సడన్గా మేము అందరం మా ఆఫీస్లో కలిసి సార్ ఇట్లాగ నేను హీరోగా చేయాలనుకుంటున్నాను అన్నాడు. సడన్గా ఇదేంటి సార్ హీరోగా చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, ఇప్పుడే తెలుగులో కూడా అప్పుడే బాగా పెద్ద పెద్ద హీరోలకి మ్యూజిక్ చేస్తున్నారు అంటే, లేదు సార్ నేను కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నాను ప్యారలల్గా దీన్ని కూడా. అప్పుడు ఎంత డెడికేషన్గా ఉన్నారో ఆ మూవీ ప్రమోషన్కి కానీ లేదా తను నటించే విధానంలో కానీ, అది ఇప్పుడు దాకా ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఆ డెడికేషన్ కంటిన్యూషన్గా పెరుగుతూనే ఉంది. ఇప్పుడుందా ఈ 2 మూవీస్ అయ్యాక నెక్స్ట్ మూవీస్ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఇప్పుడు కార్లో వస్తుంటే సార్ లాయర్ మూవీ షూటింగ్ అయిపోయింది, లాయర్ మూవీ 10th తోటి ప్యాకప్ చేసేస్తున్నాను, August 10th తోటి డిసెంబర్లో రిలీజ్ డేట్ వేస్తున్నాను సార్, ఆ నెక్స్ట్ మూవీ పలానా డైరెక్టర్ తోటి టాకింగ్ జరుగుతుంది సార్ అంటే, ఈరోజు ఈ మూవీ రిలీజ్ అవుతుంది దీని గురించి అసలు టాకింగే లేదు, నెక్స్ట్ 2 మూవీస్ గురించే మాట్లాడతారు. సో అలాగే ఎవ్రీడే సండే కాల్ చేయి, సండే కూడా షూటింగ్లోనే ఉంటారు. లాస్ట్ సండే కూడా ఏంటి సార్ మన ప్లానింగ్ ఎట్లా వెళ్ళాలంటే, ఆ రోజు కూడా చెన్నై మెరీనా బీచ్ కాలేజీలో షూటింగ్లో ఉన్నారు ఫుల్ డే నైట్ వరకు. సో సండేస్ లేవు, హాలిడేస్ లేవు, ఫుల్ డెడికేషన్ మ్యాన్. తృప్తి గారు. తృప్తి గారు, మీ పేరు ఆడియన్స్ కొద్ది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందనుకుంటా కదండి. ఆడియన్స్ ఆల్రెడీ యానిమల్ తృప్తి అమ్మాయి ఉంది పేరు, యానిమల్ తృప్తి. Yeah. Tripti, actress you are talking about. మీ పేరు తృప్తి. Yeah, Trupti. That's Tripti. I am Trupti. కొద్ది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. Tripti, when we go through the Vijay sir films, every film has its own mark, and in this film you played a very huge role. I think when we saw the teaser, your role is very completely different, and I think you are the key role to this film. So let us know what kind of characterizations you played in this movie. About characterization and the character you will get to know, and
5th of September. But as of now, what I can say is like it's very relatable character and it's very generic. Though it is generic, very generic, it's very hard to play also. Like playing simple is the hardest thing to do. And I think Arun sir has worked on all that characterization and he has done that. So Because in the screen we saw a very good combination in between you. So Yeah. all the very best. Thank you. రామాంజలి డైరెక్టర్ అరుణ్ ప్రభు. రామాంజలి గారు అంటే కొంచెం చాలా గ్యాప్ వచ్చింది మీకు, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది సినిమాలకి. బట్ ఈ గ్యాప్లో కొంచెం సినిమాలు అండ్ టెక్నికల్గా కానీ ప్రమోషనల్గా కానీ చాలా వరకు రీచ్ వెళ్తున్నాయి, అంటే చాలా చేంజెస్ వచ్చాయి కదా. సో మీరేం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ నుంచి సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు? లేదు, చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే ఆడియన్స్కి మన మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఎలా రీచ్ అవ్వాలన్న విషయం మీదే చేంజెస్ వచ్చినాయి. ఎప్పుడు ఈ చేంజెస్ వస్తూనే ఉంటాయి, దానికి తగ్గట్టు మనం అప్డేట్ అవ్వటమే. నేను ఒక రోజు ముందే వచ్చాను, అంత టీంని పిలుచుకున్నాను, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంది, సినారియో ఏంది, డిజిటల్ మీడియా ద్వారా మూవీ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా మొత్తం స్ట్రాటజీ మారుతూ ఉంటుంది కదా ఎప్పటికప్పటికి. ఆల్రెడీ అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి పెద్ద టఫ్ ఏం కాదు. ఇమీడియట్గా వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు దట్ ఏరియా. Director Arun Prabhu. Yeah, hi. So both your films like Arvi and Val has a very huge impact on me. So when it comes to Bhadrakali, though it's a neo-noir political drama, so what is the kind of how can you differentiate the Bhadrakali film when compared to the other political entertainers or the films? The first two films were not proper political films. Arvi was a socio-political drama. War was a existential love. No, I'm not kind of asking, I'm not comparing those two films. Like I told you that I'm a fan of those. But when it comes to Bhadrakali, there are already many lots of, even Vijay Antony acted in political films like Yemudu films. So how does Bhadrakali differentiate from the other political films? And this will be real. This will be raw. Whatever you see in the film, maybe most of the people doesn't know about that, but they'll get to know about when they watch this film. And as you saw the teaser, the screenplay of the film will also be gripping. But what is the specific topic that will arise the questions through Bhadrakali? There are lots. So when you see the film, you'll get to know. Tripti. And Thank you to all. Last question, Tripti. Yes, actor Vijay Antony. Yeah. Yes, hi. So Vijay Antony, like you should change your company to from corporation to factory because you've been producing the films like that. Okay, thank you. So though you've been producing 2 to 3 films per year, so what is your kind? So is it like to stay away from the things that are hurting you from from the inside, so that you will be busy in the films? Like what is your kind of inspiration to be busy in the films without like sir mentioned that you will be working 360 days or 365 days for the film? You say generally you're hungry, no? You're eating 3 meals. It's just like that. So I am having so much time to execute this. And once I come across a talent like Arun Prabhu, I definitely will not be willing to miss this opportunity of acting this movie. And moreover, in a filmmaking, to be very frank with you, than director, than producer, than anybody else, director's responsibility is very huge. See, we will be just giving money for the execution. Other than that, during the production time, we as a producer will not be having much time. They will cast actors, they will see the location, they will write dialogues, they will get the music done from the music directors, and they will arrange the cameraman. Everything will go to director. Producer will be just pumping in money during the production stage. Pre-production stage also will be the same. Only in the release time, producers will be having some work. And there too, if the director is going to come out with a wonderful movie, we will not be having much work. People will definitely buy it. In this case, when I showed the movie to my associates, buyers, they liked the movie and they gave me commitment immediately. So the producer's job, as in my case, is not so tough. I am supported by my team. I've got a very strong team. My auditing team, my EP team, my line producer team, my publicity team. See, Sarandal is coming, volunteering himself in this promotion, right? So in Telugu release, Ram sir is helping me. In Telugu release, Suresh sir is helping me. So my role is supported by all these people.
the toughest part in the filmmaking is director's role. So I am not finding it difficult to see how pleasant I am looking. Having a release next month, looking very pleasant because he's given a wonderful job in this movie. Tripti. So first of all, congratulations and welcome to Tollywood. Thank you So we have seen that you are playing a wife character of Vijay sir, and working with him, what is the most challenging thing for you? Because if we ask about the characterization, you are saying, watch me on September 5th. But tell us what is more challenging when working with Vijay Antony. Vijay sir. Challenging. Actually, first 2-3 days, I'll just tell you about first 2-3 days where I felt little pressurized because the persona he is having. I mean, I was under little pressure because of, I was not able to believe that I'm working on a set with such great people, Arun sir and Vijay sir. But actually, Vijay sir made it very easy for me because he was very calm, composed, and focused. And whatever he was doing, it was very effortless. And that helped me ease my process, and that helped me being in the present moment. So I think I won't say challenging, but yeah, little bit efforts I had to take to get normalized on the set. Thank you. Thank you to all the media. Thank you to the whole team of Bhadrakali, eagerly waiting for September 5th. Thank you so much, sir. Thank you.